ఫ్లోర్, అలాగే కొద్దిగా బియ్యం పిండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. దొండకాయలు మనం ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. వీటిని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలా. కావాలంటే లైట్గా వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటూ ఫైనల్గా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నా. ఓకే, ఇప్పుడు దీన్ని కాగే నూనెలో వేసుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టిన అలా కొన్ని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలా మంచిగా. ఇప్పుడు కొన్ని పల్లీలు వేపుకోవాలి. ఇలా పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇలా వేసుకోవాలి. అన్నీ దొండకాయ 60